దేశవ్యాప్తంగా 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కాశ్మీర్లోని ఎన్నికలు చేపడుతున్నారు. ఇక అదే సమయంలో ఏపీ, ఒడిశా అసెంబ్లీ కూడా ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1717 మంది అభ్యర్థులు పోటీలు దిగుతున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 4వ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. ఏపీలో ఎన్నికల విధుల్లో 1.06 లక్షల మంది పాలు పంచుకోబోతున్నారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా, సున్నితమైనవిగా భావించి వెబ్కాస్టింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండగా లోక్సభ బరిలో 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏపీలో ఈసారి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖులు పోటీ చేస్తూ ఉండడం తెలిసిందే. ఇక తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2.80 లక్షల మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ఇక ఈసీ 364 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది. 73,414 మంది పోలీసులు మోహరించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ బలగాలు, 164 కేంద్ర బలగాలు, 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో తెలంగాణలో భద్రత కల్పిస్తున్నారు.
రైట్, ఇక 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మొదటిగా చూసుకుంటే మనం ఇప్పటి వరకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఏపీలో కూడా ఎన్నికల హడావిడి అయితే షురైంది. అలాగే తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ అలాగే ఒక ఉప ఎన్నిక జరగబోతుంది కంటోన్మెంట్ స్థానంలో. అలాగే ఏపీ విషయానికి 175 అసెంబ్లీకి అలాగే 25 లోక్సభ స్థానాలకు అయితే ఎన్నిక జరగబోతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఓటు ఏడుకొండలు. థ్యాంక్ యూ మధు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభమైంది. అయితే ఆశాజనకంగా ఏదైతే పోలింగ్ ప్రారంభానికి ముందుగానే అందరూ కూడా క్యూ లైన్లు కట్టినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఇప్పటికే బారులు తీరారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 25 లోక్సభ స్థానాలు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈరోజు 4,14,00,000 మంది ఈ యొక్క భవితవ్యం తేల్చనున్నారు రాజకీయ నాయకులు. అయితే దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,087 మంది ఉండగా అందులో పురుషులు 2,03,39,851 మంది, అలాగే మహిళలు వచ్చేసి 2,10,58,600 మంది ఉన్నారు. అయితే ట్రాన్స్జెండర్లు 3,421, అలాగే పోలింగ్ స్టేషన్లు మొత్తం వచ్చేసి 46,389 కాగా పోలీసులు దీనికి సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారిలో పోలీసులు 58,948 మంది ఇప్పుడు పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే సివిల్ ఏఆర్ పోలీసులు వచ్చేసి 45,960 మంది, అలాగే కర్ణాటక పోలీసులకు సంబంధించి 33,500 మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీసులు 4,500 మంది, హోంగార్డులు 1,622 మంది విధుల్లో పాల్గొంటున్నారు. అయితే సాయుధ బలగాలు కూడా ఇక్కడ మోహరించారు. అలాగే ఏపీఎస్పీ బలగాలను కూడా మోహరించారు. ఇతర బలగాలు కూడా 18,609 మంది రాగా మొత్తం మీద ఈ రోజు చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా ఈసీ అయితే తీసుకుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో ఏదైతే 79.84% ఓటింగ్ నమోదైందో దాన్ని 3 నుంచి 4% పెంచేలాగా ఈసారి చర్యలు చేపట్టింది. అందుకు ఆశాజనకంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారంతా కూడా ఈసారి రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు చేరుకోవడం కూడా ఇది శుభపరిణామం అంటూ కూడా నిన్న ఏదైతే ఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇప్పటికే ఓటు వేసేందుకు వీరంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పటికే బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరంలో కూడా అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీళ్ళు, అలాగే ఏదైతే ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో జరిగేటువంటి ఈ రోజు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఏదైతే 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అలాగే పాలకొండ, కురుపం, సాలూరులో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా 85 వరకు కూడా 84 నుంచి 85% ఓటింగ్ శాతం వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నారు. అయితే మొత్తం మీద 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను సిద్ధం చేశారు. అయితే ఈ ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. అయితే 3.30 లక్షల మంది పోలింగ్ విధులను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఈసీ అయితే ప్రతిష్టాత్మక తీసుకుంది. అన్ని ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలను కూడా మోహరించింది. అట్లాగే సాయంత్రం ఈవీఎంలను తరలించేటప్పుడు కూడా పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఇక్కడ ఓటర్లు అయితే మనం క్యూ లైన్ లో చూస్తున్నాం కదా, వీరంతా కూడా ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇది కొంతమంది సంటిపేట తల్లితో కూడా వచ్చారు. అమ్మ చెప్పండి, ఉదయాన్నే వచ్చారు కదా, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? బాగానే ఉన్నాయి. ఈ ఎండకి రాలేక ఇంకా పిల్లల్ని గబాబా తీసుకుని వచ్చాం. ఇది మొత్తం మీద చూస్తే ఇప్పటికే కొంతమంది ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్నారు. ఈసారి యువ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎటువైపు తీర్పునివ్వబోతున్నారు అనేది
వేచి చూడాలి. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరిగింది. ఏజెంట్లు తమ ఏదైతే ఈవీఎంలను పరీక్షించుకునేందుకు ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. మాక్ పోలింగ్ అనంతరం వీరు ప్రస్తుతం 7 గంటలకైతే పోలింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఇక్కడ ఓటింగ్ చేయడానికి మీకు ఇచ్చినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏజెంట్లకు అంటే మీకు వచ్చి స్లిప్లు ఇవ్వడం జరిగింది ఇంటికి వచ్చి స్లిప్లు ఇచ్చారండి, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంటిమేషన్ లేదు, ఎటువైపు ఏంటి అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చోటుకు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు. అక్కడ పోలీస్ వాళ్ళు కొంచెం అది వచ్చి చేస్తే బాగుంటుంది. అంటే బయట బోర్డులు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓటర్ ఎక్కడికి వెళ్ళాలని పెట్టారు, సెక్షన్లు ఉన్నాయి కదా, ఏ సెక్షన్ ఎటువైపు అనేది అటు వివరం చెప్తే బాగుంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మొత్తం 14 బూతులను ఏర్పాటు చేశారు ఈ స్కూల్లో. అయితే ఈ సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ వాలంటీర్లు కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు వస్తారో వారి కోసం ఇక్కడ కొంతమంది వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు. వారే స్వయంగా తీసుకెళ్లి ఓటు వేసేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ మనం చూసినాక స్కూల్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా టెంట్లను ఏర్పాటు చేశారు. టెంట్లు ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఈ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు అధికంగా ఉండడం కూడా విశేషం. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు పోలింగ్ సంబంధించి? అంత బాగుందండి, అంత బాగుంది. అంటే ఈసారి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఓటు శాతం పెరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా పెరిగింది. ఇటువరకు మీద ఓటు శాతం ఖచ్చితంగా పెరిగింది. ఇది మొత్తమే చూస్తే ఈసారి ఓటింగ్ శాతం అయితే ఖచ్చితంగా పెరుగుద్దని చెప్తున్నారు. గతంలో విజయవాడ నగరంలో కేవలం 69% మాత్రమే పోలైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 79.84% పోలైంది. ఈసారి అది 83 నుంచి 85 వరకు కూడా పెరుగుతుందని చెప్పేసి ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వేచి చూడాలి సాయంత్రం వరకు ఎంత ఓటింగ్ శాతం వస్తుందనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మధు, రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు. ఇక దేశవ్యాప్తంగా 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత పరిధిలో 96 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కశ్మీర్ లో ఎన్నికలు చేపడుతున్నారు. ఇక అదే సమయంలో ఏపీ, ఒడిశాలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.